నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? చాలా రోజుల తర్వాత ఒక మళ్ళీ రా సెషన్ తోటి వచ్చిన. ఇంతకుముందు మస్తు రా సెషన్స్ చేస్తుండే అప్పట్లో, బట్ మనకు ఒక వీడియోగ్రాఫర్ అవైలబుల్ లేకపోవడం వల్ల వీడియోలు షూట్ చేయకపోతుండే. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ అగైన్ విత్ అవర్ ఓన్ కంటెంట్, అవర్ ఓన్ కెమెరా. ఇట్లానే కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్ అని పెట్టుకొని కూర్చుంటే మన కంటెంట్ ఆగిపోతుందని అర్థమైంది. సో నా వీడియోస్ నేనే షూట్ చేసుకున్నా ఇప్పటి నుంచి. ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఐఎమ్ టేకింగ్ మై వెల్కోర్ది క్రియేటిన్ అండ్ మజిల్ బ్లేస్ది ప్రీ వర్కౌట్ రెండు కాంబినేషన్లో తీసుకుంటున్నా. తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏమేమి ముచ్చట్లు మాట్లాడతాం అనేది మీకు ముందర తెలుస్తుంది వీడియోలో. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ దిస్ వీడియో. స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మన ప్రెప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 19 వీక్స్ అవుతుంది. సో ఈ 19 వీక్స్లో వీ లాస్ట్ అరౌండ్ 12 kgs. ఈ 12 కిలోలు తగ్గిన తర్వాత మన మజిల్ మాస్ ఏదైతుందో అది చాలా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ లాస్ట్ టైం మనం గెయినింగ్లో ఉన్నప్పుడు మనకు మస్తు హేట్ కామెంట్స్ వస్తుండే, మస్తు మంది ఫ్యాట్ వాట్స్ లౌడ్ అది అని కథలు తెంగేటోళ్ళు. సో అదంతా ముచ్చట పక్కకు పెడితే కట్టు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మజిల్ మాస్ ఆన్ పాయింట్. బైసెప్ సైజ్ అంటే ఆర్మ్ సైజ్ నాది 16.6 ఉండే ఇంచెస్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 16.4 అంటే అరౌండ్ 0.2 0.3 ఇంచ్ ఆర్మ్ సైజ్ డ్రాప్ అయింది. ఓకే, సో ఆర్మ్స్ మాత్రం ఓకే బాగానే ఉన్నాయి. నీకేంద్రా నువ్వు బాడీ లేదు, నువ్వేం ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని కథలు తెంగిన ప్రతి ఒక్క కామెంట్కి ఈ వీడియో ఒక రెస్పాన్స్. సో ఫస్ట్ అయితే వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఇది ప్రీ వర్కౌట్. వర్కౌట్ అయిపోయిన తర్వాత పోజింగ్ చేద్దాం. పోజింగ్లో కూడా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా. నిన్న నేను ఆకాష్ పోజింగ్ చేసినాం. ఈరోజు లెట్స్ వర్కౌట్ అయినాక చూద్దాం. ఇంకా కరెంట్లీ మన క్యాలరీ ఇంటేక్ అయితే 1300 క్యాలరీస్లో ఉన్నాం. ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2300-2400 క్యాలరీస్ తినేటోళ్ళం మనం. ఇప్పుడు 1300 తింటున్నాం. సో అరౌండ్ 1000 క్యాలరీస్ వరకు డ్రాప్ చేసినాం. ఈ డ్రాపింగ్ ఏదైతుందో క్యాలరీస్ ఒకటేసారి డ్రాప్ చేయలేము మనం. వీక్ బై వీక్ స్లోగా డ్రాప్ చేసినాం. కాబట్టి మజిల్ లాస్ కాకుండా వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ వీక్లీ యావరేజ్ వెయిట్ ఈసారి 65.8 kgs. అంటే ఈరోజు వెయిట్ 64.7 ఏమో ఉండే, బట్ వీక్లీ యావరేజ్ తీస్తే 65.7 kgs ఉండే. సో నాట్ బ్యాడ్, వీఆర్ గోయింగ్ గుడ్. లెట్స్ గో. సో ఓవరాల్ మనము స్ట్రెంత్ని కూడా మెయింటైన్ చేసుకొని ట్రై చేస్తున్నాం. ఈ ప్రెప్లా స్ట్రెంత్ అయితే ఇంత కూడా తగ్గింది. ఒకవేళ లైక్ 12 kgs బాడీ వెయిట్ డ్రాప్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెంత్ అనేది డిప్లీట్ అవుతుంది. బట్ నేను కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా వర్క్ పెట్టి స్టార్టింగ్ నుంచి నా స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. లైక్ ఐ ఆల్వేస్ సే ప్రతి ప్రెప్లా లాస్ట్ ఇయర్ ప్రెప్, దాని ముందల ప్రెప్, దాని ముందల ఇయర్ 2020 నుంచి మీకు చెప్పుకుంటూనే వచ్చిన 4 years నుంచి. సో స్ట్రెంత్ని మెయింటైన్ చేసుకోవడం అనేది మెయిన్. అది మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం. ఈ ఓవర్ హెడ్ ప్రెస్ షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్లో 110 kgs వరకు పోతాం మనం మ్యాక్స్. 110 into 8 to 10 reps వస్తున్నాయి. సో స్ట్రెంత్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఫ్యాట్ లాస్ ఉన్నా అని చెప్పి నేను తక్కువ ఫుడ్ తింటున్నా, నేను పిల్లపుకొని అని మన మైండ్లో ఫిక్స్ అయినప్పుడు వెయిట్స్ లేవవు. నేను తురుం అని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో ఒకప్పుడు వెయిట్లు లేస్తాయి. సో నేను ఎప్పుడు కూడా నేను ఈడ పెట్టుకుంటా. ఈ పిల్లపుకొని లెక్క నేను కింద పెట్టుకొని వెయిట్లు లేస్తలేవరా నన్ను నేను బాధపడా. ఆల్వేస్ ఆన్ టాప్, ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ స్ట్రెంత్. అప్పుడే నీ మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. యూ విల్ బీ స్ట్రాంగ్ అండ్ లీన్. న్యాచురల్గా నేను అది చేయలేను, ఇది పీకలేను. న్యాచురల్ ఉంటే సైజ్ మెయింటైన్ అవుతుంది, స్ట్రెంత్ తెంగేస్తుంది అంటారు. అట్లా ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఆల్వేస్ సే. సో మస్తు మంది మనకు అడుగుతుండే బెల్లీ ఫ్యాట్, ఫేస్ ఫ్యాట్, థై ఫ్యాట్ అది దాన్ని స్పాట్ రిడక్షన్స్ గురించి. ఆల్దో కొందరు సైన్స్ బేస్డ్ ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులు ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ సమ్ కేసెస్ అంటారు. ఇట్ క్యాన్ బీ పాసిబుల్ ఇన్ సమ్ కేసెస్, బట్ ఇన్ మై ఒపీనియన్ మనం బాడీ బిల్డింగ్ చేస్తున్న టైంలో ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఫేస్ ఫ్యాట్ చూసుకుంటే ముఖం, నేను లాస్ట్ వీడియో మీరు ఒక 2-3 వీడియోస్ వెనక పోయి చూస్తే మన ముఖం ఇంత ఉండే, లైక్ ఫుల్ ఫ్యాట్ అండ్ ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉంటుండే. సో ముఖం ఇట్లుంటుండే. ఎప్పుడైతే మనం బాడీ ఫ్యాట్ని డ్రాప్ చేస్తామో, ఫ్యాట్ కొంచెం తగ్గుతుందో, షెడెడ్ అవుతామో, అప్పుడు ఫేస్ కూడా కొంచెం చిన్న అవుతుంది, లైక్ ఫేస్ ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ అవర్ కేస్. అండ్ కాంపిటీషన్కి ఇంకా 36 days ఉంది, 36 రోజులు ఉంది. అంటే అరౌండ్ 35 days ఉంది ఇంకా కాంపిటీషన్కి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి కాంపిటీషన్లో మనం ఏదో ఒకటి ఖచ్చితంగా అచీవ్ చేయాలా. బాడీ కండిషన్ ఎట్లుంది అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను.
ఇప్పుడే బాడీ రివీల్ చేయ. ఇప్పుడైతే పంప్ కవర్లో ఉన్నాం మనం. ఓకే, సో వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాం. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, నేను ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ షోలో కంపీట్ చేస్తున్నా ఈసారి హైదరాబాద్లో. ఐసిఎన్ హైదరాబాద్, ఐ కంపీట్ న్యాచురల్ హైదరాబాద్. ఇది ఈసారి శంషాబాద్లో అవుతుంది. అండ్ ఆడియన్స్ మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్ పీక్లో వస్తారు ఆడియన్స్ అయితే. నేనైతే వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షోకేస్ మై బాడీ ఆన్ స్టేజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్. సో ఎట్లా అవుతుంది ఏంది అనేది ముందర చూద్దాం. బట్ ఇప్పటికైతే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు ఫాలోవర్స్ అరౌండ్ 65K ఉన్నారు ఇప్పుడు. మోస్ట్లీ కాంపిటీషన్ వరకు 75K 74K వరకు రీచ్ అవుతాం హోప్ఫుల్లీ, విత్ ద సేమ్ కంటెంట్, విత్ ద సేమ్ హార్డ్ వర్క్ వీఆర్ డూయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సేమ్ ఇన్స్టాలో పెట్టే షార్ట్స్ ఏవైతున్నాయో అవి తీసుకొచ్చి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను జస్ట్ టు అప్డేట్. చాలామంది ఇన్స్టాగ్రామ్ వాడారు, యూట్యూబ్ వాడిన వాళ్ళు, కాబట్టి నేను ఇద్దరికి కవర్ చేద్దాం అన్నట్టు రెండిట్లో పెడుతున్నా వీడియోస్. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ వీడియోస్ ఫర్దర్. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక సెట్ అయిపోయింది షోల్డర్ ప్రెస్, ఇంకా 3 సెట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రెప్ మనకు ఈ ఫుడ్ క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్, తక్కువ క్యాలరీస్ తింటున్నాం అనే ఒక ఫీలింగ్ మాత్రం మైండ్లో అస్సలు అవుతలేదు. ఎందుకంటే వీఆర్ ఈటింగ్ డీసెంట్లీ. అండ్ నా డేని కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. సపోజ్ నేను ఒకవేళ ఫ్యాట్ లాస్ ఉండారే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే ఒక 600 క్యాలరీస్ 500 క్యాలరీస్ వరకు ఖతం అయిపోతాయి. సో మిగిలింది 1000 క్యాలరీస్ ఓవరాల్ డేని సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో నేను నా మీల్స్ని స్టార్ట్ చేయడమే మధ్యాహ్నం 12-12:30కి స్టార్ట్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు తీసుకుంటే ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు జిమ్కి కాఫీ తాగేసి వచ్చిన. కాఫీ హాజ్ అరౌండ్ 100 క్యాలరీస్, 100-150 మ్యాక్స్. సో అది కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు నాకు ఓవరాల్ ఒక 1200 క్యాలరీస్ వరకు మిగిలినాయి. జిమ్ నుంచి పోజింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి పోయేసరికి 3 or 4 అవుతుంది. అప్పుడు ఐ విల్ హ్యావ్ ఓన్లీ 1 or 2 scoops ఆఫ్ ప్రోటీన్. సో నైట్కి ఐ విల్ హ్యావ్ మోర్ క్యాలరీస్ టు ఇట్. మంచిగా తిని సెటైటీగా ఫుల్గా తిని వండుకుంటా. సో నాకు ఆకలి కాదు. ఓకే, సో రాత్రికి మనకు ఫుడ్ క్రేవింగ్స్ అవ్వడం అనేది కామన్గా రాత్రి అవుతుంది. కార్డియో అయిపోయిన తర్వాత, వాకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి తినాలి అనిపిస్తుంది. అప్పుడే మోస్ట్ ఆఫ్ దెమ్ చీట్ ఆన్ దేర్ మీల్స్. సో నాకు అట్లాంటి ఆప్షన్ కలగదు, ఎందుకంటే నేను లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ట్రై దిస్ టూల్, కొంచెం యాడ్ చేసుకొని ట్రై అండి. ఇది లేట్గా స్టార్ట్ చేయండి మీల్స్ని, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. టాప్ సెట్ 110 kgs. లాస్ట్ వీక్ 8 reps వచ్చినాయి. ఈసారి విల్ ట్రై టు అచీవ్ లైక్ 7 or 8 reps. ఎందుకంటే లాస్ట్ వీక్కి ఈ వీక్కి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండద్దు. మేబీ 1 or 2 reps డిప్లీషన్ ఉంటే ఇట్స్ ఓకే, లైక్ వీఆర్ లూజింగ్ సమ్ ఫ్యాట్, మళ్ళీ స్ట్రెంత్ కూడా దానికి తగ్గట్టు కొంచెం డ్రాప్ అవుతుంది అనుకోవచ్చు. బట్ 8 reps వచ్చినాయంటే స్ట్రెంత్ సేమ్ ఉన్నట్టు. సో లెట్స్ గో. Yeah. 12 reps. ఈజీ. సో స్ట్రెంత్లో అయితే ఎట్లాంటి డిప్లీషన్ లేదు. లాస్ట్ వీక్ 8 వచ్చినాయి, ఈ వీక్ 12 వచ్చినాయి. షోల్డర్ ప్రెస్ అయిపోయింది. నెక్స్ట్ లాటరల్ రేజెస్. లాటరల్ రేజెస్లో 4 sets, 20, 15, 15, 12. ప్యూర్ హైపర్ట్రోఫీ. అండ్ అరే బాడీ కండిషన్ ఎందుకు రివీల్ చేస్తలేవు అంటే, పంప్ అయినాక కొంచెం లాస్ట్లో మీకు కండిషన్ రివీల్ చేస్తా. అప్పటి వరకు లెట్స్ గో. మీకు ఒక ముచ్చట చెప్తా, స్మైల్ గురించి ఒక ముచ్చట చెప్పాలి మీకు చెప్తా. బేసిక్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లేకపోతే లైవ్ వీడియోస్లో అమ్మాయిలు అబ్బాయిలు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, నవ్వచ్చు కదా బా, ఎందుకు ఎప్పుడు అంత సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఉంటావు అని. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లాటరల్ రైజెస్ ఇట్లా చేస్తారా, షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు అని చేస్తారా, బెంచ్ చేసేటప్పుడు అని చేస్తారా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు 200 kgs లేపి అనాలా. ఇట్స్ నాట్ లైక్ ప్రతి దాంట్లో స్మైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇవ్వాలి. సరే, పోజింగ్లో కొన్ని పోజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ సైడ్ చెస్ట్ చేస్తాం, ఇది చేసినప్పుడు అనాలా, నవ్వాలా, దట్స్ ఫైన్. కాకపోతే బ్యాక్ చేస్తున్నప్పుడు ఇట్లా
ఇట్లా పెట్టి ఇక్కడ గుండె మీద వెనక స్మైల్ సింబల్ అయితే పెట్టలేను కదా, ఎక్కడైతే స్మైల్ అవసరం ఉంటుందో అక్కడ చేయాలి. సో అది నేను. సో ఎప్పుడన్నా నవ్వు వస్తే నవ్వుతా, ఏడుపు వస్తే ఏడుస్తా. లైక్ ఐ ఆల్రెడీ సెడ్. ఇక మనోడు అడుగుతుండే నాకు, ఎందుకురా ఎప్పుడు స్మైల్ చేయవు, ఎందుకు అట్లా సీరియస్గా పెడతావు ముఖం, కొంచెం నవ్వచ్చు కదా అని. సో నవ్వు వస్తేనే నవ్వాలా. నాకైతే పర్సనల్గా ఈ ఫీలింగ్ లో, ఫీలింగ్ డౌన్, యాంగ్జైటీ, డిప్రెషన్, కొంచెం భయం అవుతుంది, కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, అవన్నీ ఉంటుండే ఒకప్పుడు. లైక్ నేను కాలేజీలో ఉన్నప్పుడు +1 +2 డిగ్రీలా బేసిక్గా ప్రజెంటేషన్ ఇవన్నప్పుడు స్టేజ్ క్లాస్లో ప్లాట్ఫామ్ ముందరకు పోతుండే, వెనకాల ఒక 30-40 మంది ఉంటుండే. ఆడికి పోయి మనకి బేసిక్గా కాన్ఫిడెన్స్ లేదు అప్పట్లో, ఇంత ఉండేటోళ్ళం. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఆ దేవునికి ఎరక. నేను ఎల్పీఎల్ ఉంటుండే పంజాబ్. సో ఆడ ప్రజెంటేషన్లు ఇచ్చుడు ఉంటుండే, ప్రతి వారం ఉంటుండే. నేనేం చేస్తుండే, ఆడికి పోయి హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వాట్సప్, సో టుడే అదేదని చెప్పి చిన్నగా లెస్ దెన్ ఒక 30 సెకండ్స్ చేసి నెక్స్ట్ స్లైడ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ అని పక్కన మీద దిగి పక్కకి వెళ్ళిపోతుండే. అందరూ నవ్వేటోళ్ళు. సో అప్పుడు కాన్ఫిడెన్స్ లేవు. బట్ ఇప్పుడు కొంచెం ఫిజిక్ని మంచిగా బిల్డ్ చేసినాం, కెమెరా ముందర మీతో మంచిగా మాట్లాడుతున్నా కాన్ఫిడెంట్గా. సో ఇవన్నీ మెల్లమెల్లగా ఓవర్ టైం మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది, స్టైల్ ఇంప్రూవ్ అయింది, అన్నీ ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది. స్టేజ్ పైన చెప్తున్నా కదా, ఇట్లా వచ్చి ఇట్లా స్మైల్ లేకుండా సీరియస్గా ఇట్లా పోజు కాదు, స్మైల్ చేసి కూడా చేస్తారా. మీరందరూ నా ముందర నుంచొని, మీరందరూ నా ముందర నుండి సపోర్ట్ చేసుకుంటూ చీరప్ చేస్తూ ఉంటారు. దానికోసం ఖచ్చితంగా విల్ గివ్ అవర్ బెస్ట్. షర్ట్ తీసేద్దాం, పంప్ ఎట్లుందో చెప్పండి. ఏ పిల్ల ఇస్తాడే, పండ పెడతాడే. హౌ ఇస్ ద కండిషన్ ఇన్ ద కామెంట్ అండి. ఇట్స్ జస్ట్ అ నార్మల్ పంప్, అంటే పుంజుగానిలే. ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నా బాడీని చూసుకొని, అద్దంలా క్రేజీగా అనిపిస్తుంది కండిషన్. బట్ ఒకటి అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు కండిషన్ చూపిస్తా. ఇప్పటికైతే దిస్ వాజ్ జస్ట్ అ పంప్ కవర్. ఇది పంప్ కవర్ అంటారు దీన్ని. సో ఇంకొక సెట్ ఉంది దీని తర్వాత రెడ్ డేల్స్ ఉంది, అవన్నీ ఉన్నాయి. వర్కౌట్లు అన్నీ కంప్లీట్ చేసుకుందాం. లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ప్రెప్ చేసినానో అప్పుడు లైక్ మన క్లోజ్ టు ద పీక్ ఫిజిక్ ఒక 12-13 డేస్ ముందు మన కండిషన్ పీక్ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తానికి పీక్ అయితే వచ్చేసింది బాడీ. అంటే బాడీలో ఫ్యాట్ యాక్చువల్గా అసలు మిగలలేదు. ఇంకొక 37 డేస్ ఉంది. సో కమింగ్ క్లోజర్, గెటింగ్ బెటర్. ఎక్కువ టైం లేదు, అయిపోయింది. ఆల్మోస్ట్ కట్ ఈస్ డన్. ఇంకా మనకు లాస్ట్ 20 డేస్ బాడీ కండిషనింగ్ ఉంటుంది మొత్తం. ఆన్ స్టేజ్ మన కండిషన్ పీక్లా కనిపించాలంటే కొంచెం కండిషనింగ్ పైన వర్క్ చేయాలి. సో డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఎప్పుడైనా కూడా నేను నా ట్రైనింగ్లో తక్కువ ట్రైన్ ఎక్కువ ట్రైన్ చేస్తాను. ఓవర్ ట్రైనింగ్ కాదు, స్మార్ట్ ట్రైనింగ్. సపోజ్ ఇప్పుడు నాకు ఒకవేళ 4 sets into 15 reps ఉంటే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నా స్ట్రెంత్ని టెస్ట్ చేసుకొని ఒక హెవీయెస్ట్ సెట్ చేస్తా. దానిలో ఒక 5 to 6 reps రావడానికి ట్రై చేస్తా. వస్తే దానికన్నా ఎక్కువ కూడా వస్తాయి, మేబీ 10-12 కూడా రావచ్చు. అది ఇట్ డిపెండ్స్ ఇక. సో మినిమం అయితే ఒక 6 to 8 reps ఖచ్చితంగా అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో హియర్ వీ హ్యావ్ 12.5 kg డంబుల్ లాటరల్ రైజెస్కి. ఇందులో ఒక 8 or 10 reps కొడతా. లెట్స్ గో. కిల్లర్ సెట్. లాస్ట్ ఇయర్ మనం ప్రెప్ చేసినప్పుడు మనకు రేర్ డెల్స్ వీక్ ఉండే. వీక్ అంటే అసలు లేకుండే, రేర్ డెల్స్ అసలుకే లేవు. సో ఈ 1 yearలో వీ హ్యావ్ ట్రైన్డ్ అవర్ బెస్ట్. రేర్ డెల్స్కి చాలా గట్టిగా ట్రైన్ చేసినాం. మస్తు గ్రో అయినాయి, మస్తు డెవలప్ అయినాయి. అండ్ ఈ రేర్ డెల్ట్ మెషిన్ ఏదైతుందో అంటే చెస్ట్ పెగ్ ఫ్లైస్ మెషిన్లో మనం రివర్స్ కూర్చొని రేర్ డెల్ట్స్ కోసం చేస్తాం. సో దీనిలో ఒక చిన్న అడ్జస్ట్మెంట్. సో ఈ రేర్ డెల్ట్స్ చేసేటప్పుడు మనం బేసిక్గా చాలామంది ఇట్లా చేస్తారు, లైక్ ఈ రివర్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ బ్యాడ్, ఇది మంచిది కాదని ఇది పర్ఫెక్ట్.
కాకపోతే దీన్ని కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే జస్ట్ బై సిట్టింగ్ దిస్ సైడ్ ఇట్లా కూర్చొని జస్ట్ పుల్ ఇట్ లైక్ దిస్. ఇది కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది దానికన్నా, ఎందుకంటే దీనిలో యు ఆర్ ఫోకస్డ్ ఆన్ సింగిల్ మజిల్, అంటే ఒక్కటే హ్యాండ్ తోటి చేస్తావు కాబట్టి నీకు కాంట్రాక్షన్ మైండ్ మజిల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సపోజ్ రెండు కలిపి చేసినప్పుడు ఏంటంటే మోర్ ఛాన్సెస్ ఆర్ దట్ వీల్ చీట్ ఆన్ ఇట్. ఓకే, సో దీనిలో చీట్ చేసే ఆప్షన్ లేదు నీకు. యూ ఆల్రెడీ నోకి నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలని. నీకు ఇక్కడ కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, నీకు ఇక్కడ కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. సో దిస్ వన్ విల్ బి డెఫినెట్లీ బెటర్. ఫ్రంట్ డెల్స్ అయిపోయినాయి, రేర్ డెల్స్ అయిపోయినాయి. ఇప్పుడు వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ హ్యాండ్. ఇవి ట్రాప్స్ ట్రైన్ చేయాలి మనం. సో ట్రాప్స్కి లాస్ట్ ఒక 4 years నుంచి నేను డెడ్ లిఫ్ట్లో చేస్తున్నా. ఓకే, సో డెడ్ లిఫ్ట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ట్రాప్స్. ఇప్పుడు మనము డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మోస్ట్ పార్ట్ మన ట్రాప్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి, ఎక్కువ డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో మన లోవర్ బ్యాక్. సో ఈ లోవర్ బ్యాక్ పైన ప్రెజర్ పడుతుంది కదా డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు. అరే నేను డెడ్ లిఫ్ట్ చేస్తే నాకు లోవర్ బ్యాక్లో పెయిన్ అవుతుంది అంటారు. సో ఇఫ్ యూ డూ ఇట్ రైట్ మన లోవర్ బ్యాక్ మంచిగా బిల్డ్ అవుతుంది, మంచిగా గ్రో అవుతుంది. సో నేను స్టార్టింగ్ నుంచి డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నా లోవర్ బ్యాక్ అండ్ నా ట్రాప్స్ చాలా డెవలప్ అయినాయి. మీ నార్మల్గా నేను సైడ్ చెస్ట్ పోజ్ చేసినప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుండాల, సైడ్ చెస్ట్ పోజ్ చేసినప్పుడు కూడా నా ట్రాప్స్ బాగా కనిపిస్తాయి. ఓకే, సో ఆల్దో లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ నా షోల్డర్స్ కొంచెం వీక్గా అనిపిస్తున్నాయని. ఇట్స్ నాట్ వీక్, ఆర్మ్స్ ఆర్ డామినేటింగ్ యాక్చువల్గా. ఇప్పుడు నా షోల్డర్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే మన బైసెప్ సైజ్ పెద్దగా ఉంటుంది. కంపారిటివ్లీ షోల్డర్ కన్నా బైసెప్ పెద్దగా ఉంటుంది కాబట్టి డామినేట్ చేస్తుంది. ఒకవేళ నా ఆర్మ్ సైజ్ తక్కువ ఉంటే డెఫినెట్లీ షోల్డర్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో అట్లా వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనం న్యాచురల్ అవుతుంది కాబట్టి అట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రేర్ డెల్స్ని, ఈ ట్రాప్స్ని ట్రైన్ చేయడానికి నేను కాంపిటీషన్ కాబట్టి డెడ్ లిఫ్ట్లు బంద్ చేసిన. డెడ్ లిఫ్ట్ అసలుగా చేస్తలేను. డెడ్ లిఫ్ట్ బదులు ఒక 2 వేరియేషన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం మనం ట్రాప్స్ కోసం. సో ఒకటి డంబుల్ స్ట్రక్స్, ఇంకోటి అప్రైట్ రోస్. ఇవి 2 యాడ్ చేసుకున్నాం. సో దీనిలో ఈ డంబుల్ స్ట్రక్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మొత్తం మ్యాక్సిమం చేంజ్ చేస్తుంది. సో అది చూపిస్తాం మీకు. మ్యాక్సిమం అందరు చేసే ఒక తప్పు కాదు, కరెక్టే, కాకపోతే ఇది ఉంది కదా డంబుల్స్ని ఇట్లా పట్టుకొని మనం డెల్స్ కోసం, ట్రాప్స్ కోసం మనము ఇట్లా లేపుతాం. సో ఇట్లా. ఓకే, సో ఇది తప్పు కాదు. కొంచెం ఎఫెక్టివ్గా మన షోల్డర్ని కొంచెం డెల్స్ని వెనకని, ఇది ఉంది కదా కొంచెం స్లైట్గా బెండ్ అయ్యి ఇట్లా చేస్తే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. జస్ట్ చిన్న చేంజెస్. ఇప్పుడు ఈ రా సెషన్స్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. మీరు చిన్న మిస్టేక్స్ తెలియకుండానే చేస్తారు. సో వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటే మీకు బాడీ ఎట్లా బెటర్ అవుతుంది అనేది నేను రా సెషన్స్లో మీకు చెప్తా ఉంటా. సో ఇది ఒక్కటి యాడ్ చేసుకోండి, మస్తు ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్లో రెడ్ డెల్ట్ ఫ్లైస్ ఒకటి, ఇదొకటి ట్రాప్స్. ఇవి 2 కొంచెం చేంజెస్ చూడండి. ఏమన్నా ఇంప్రూవ్ అయితే కామెంట్ చేయండి. లాస్ట్ టైం అంటే మనం ఈ ప్రెప్ స్టార్ట్ చేసినప్పుడు ఇది నా బాడీ కండిషన్ ఇట్లుండే, అండ్ ఇది కరెంట్ కండిషన్. ఈసారి ప్రెప్లో నేను లాస్ట్ ఇయర్ ఉన్నంత కన్సిస్టెంట్గా లేను యూట్యూబ్లో, బట్ స్టిల్ ఐ హ్యావ్ ట్రై టు మెయింటైన్ ద ఫ్లో. యూట్యూబ్లో కాకుండా కూడా ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతి ఒక్కటి రెగ్యులర్గా అప్డేట్ చేయడం, వీడియోస్ షూట్ చేయడం, వీడియోస్ అన్నీ పెట్టడం చేసిన. ఈసారి ప్రెప్లో ఎందుకు చేయాలి అంటే స్టార్టింగ్ చేసిన కొంచెం మోటివేషన్ ఉండే, తర్వాత ఇంకా వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం ఓపిక లేకుండే. ఇప్పుడు నేను యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ప్రెప్ సిరీస్ వీడియోస్ చేస్తున్నా, అవి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం. అవి ఎడిట్ చేయాలా. వ్లాగ్స్ 20-25 minutes ఉంటుంది, దానికి ఎడిటింగ్ చేయాలంటే కనీసం ఒక 3-4 hours ఎక్స్ట్రా టైం పెట్టాలా. అది కాకుండా నాకు డేలో ఒక 3 or 4 meals ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోవాలా. 2-2.5 hours వాకింగ్, అది కంప్లీట్ చేసుకొని స్టెప్స్ కంప్లీట్ చేసుకొని పండుకునేసరికి రాత్రి 2-3 అవుతుంది. దానికి ఎక్స్ట్రా ఎడిటింగ్ ఒకటి యాడ్ చేసిన అంటే పొద్దున 5-6 అవుతుంది, నిద్ర సరిపోదు, వీడియోలు రావు.
సో ఓవరాల్ ఇక పని ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం ట్రైంగ్ టు మెయింటైన్ ద ఫ్లో చేస్తాం, మెల్లమెల్ల ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. రా సెషన్స్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాం. నాకైతే కొంచెం మంచిగానే అనిపిస్తుంది కండిషన్. భువన్ అని మా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పోరోడు. ఇట్రా ఇట్రా. సో దిస్ బాయ్ మా బచ్చా దోస్త్. సో నా దగ్గర లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పుడు ఏదో బైక్ యాక్సిడెంట్ అయింది, దానివల్ల మళ్ళీ ట్రైనింగ్ ఆపేసిండు. షోల్డర్ ఇంజురీ అయింది, నోస్ పైన కొంచెం ఇంజురీ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చిండు ట్రైనింగ్కి. ఈయన వీడియోస్ తీస్తుండు నాకు, వీడియోస్ తీయడం, కెమెరాలో వీడియోస్ షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం, వ్లాగ్స్ ఎడిట్ చేయడం బేసిక్గా మనోడు చేస్తాడు. కాబట్టి నా పని కొంచెం ఈజీ అవుతుంది కాంపిటీషన్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకో 10-15 రోజులు అయితే అష్రఫ్ కూడా వస్తాడు. 2 కెమెరాలు, ఇద్దరు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు జిమ్లో. కొంచెం గమ్మత్తు ఉంటుంది, కాకపోతే కంటెంట్ బాగుంటుంది. ఇక మనోడు ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. ఇక లాస్ట్కి మనమే ఒంటరి పక్షిలా మిగిలిపోతున్నాం. అది కామన్. ఇక నెక్స్ట్ వీక్ మళ్ళీ సంపత్ బ్రో కూడా వెళ్ళిపోతున్నాడు. నువ్వు ట్రైన్ చేసుకోవాలా. ఎక్కువ సపోర్టివ్గా, ఎక్కువ డిపెండబుల్గా ఉండద్దు. బీట్ టేకింగ్ వీడియోస్, లేకపోతే వీడియోస్ షూట్ చేయడం, బ్లాగ్స్ చేయడం, లేకపోతే ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక పార్ట్నర్, గర్ల్ ఫ్రెండ్ కానీ, దోస్తులు కానీ, ఎవరైనా కానీ, జిమ్ బ్రో కానీ, ఎవరైనా కూడా వాళ్ళపైన ఎక్కువ డిపెండ్ అయ్యి ఎక్కువ అలవాటు పడిపోకండి. దేనికైనా రెడీ ఉండాలి. లైక్ ఇప్పుడు రేపు వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, ఎల్లుండి ప్రకాష్ వెళ్ళిపోతాడు, తవతలు వీడు వెళ్ళిపోతాడు, నేను ఒక్కడిని మిగిలిపోతాను. అప్పుడు నాకు వర్కౌట్ చేయబుద్ది కాదు. సో అట్లా అలవాటు చేసుకోకండి. స్టార్టింగ్ నుంచి కూడా బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్నట్టు ఉండాలి. ఓకే. సో నేనైతే ఈసారి క్లాసిక్ ఫిజిక్ ఆడుతున్నా, ఓన్లీ క్లాసిక్. మనకి మెన్స్ ఫిజిక్ పోజింగ్ అంత మంచిగా రాదు, అండ్ ఆల్సో నాకు అంత కన్వీనియంట్ అనిపించదు అది. సో క్లాసిక్ ఫిజిక్ ఆడుతున్నాం. క్లాసిక్ ఫిజిక్ అంటే హాఫ్ చెడ్డీ వేసుకొని చేస్తాం స్టేజ్ పైన. సో క్లాసిక్ ఫిజిక్కి పోజింగ్ అంతా ఆన్ పాయింట్ చేస్తున్నాం. మొన్న భాస్కర్ వచ్చినాడు, భాస్కర్ అని ఉంటాడు. ఆయన లాస్ట్ ఇయర్ ఐసీఎన్లో గోల్డ్ కొట్టిండు, ఈసారి బెంగళూరు ఐసీఎన్లో గోల్డ్ కొట్టిండు. సో ఆయన దగ్గర పోజింగ్కి కోచింగ్ తీసుకుంటున్నాం, హైర్ చేసుకున్నాను ఆయన కోచ్ లాగా. సో పోజింగ్కి బేసిక్ క్వార్టర్ టర్న్స్ ఉంటాయి 4. ఫ్రంట్ డబల్ బైసెప్, సైడ్ చెస్ట్, బ్యాక్ డబల్ బైసెప్, మళ్ళీ సైడ్ చెస్ట్. అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చెస్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటాయి. సో ఈ 4 క్వార్టర్ టర్న్స్, వీటితో పాటు స్మూత్గా మనం ట్రాన్సిషన్ చేయాలి. ఆ ట్రాన్సిషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం మజిల్స్ని ఫ్లెక్స్ చేస్తుంటే అసలు ఫ్లెక్సింగ్ లాగా ఉండద్దు, అది స్మూత్గా ఇట్లా కదులుతున్న డ్యాన్స్ చేస్తున్నట్టు మస్తు స్మూత్ ఉండాలి. సో అది ప్రాక్టీస్ చేస్తున్నాం. నిన్న కూడా ప్రాక్టీస్ చేసినాము, ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అంటే పోజింగ్ మొత్తం బాడీ మొత్తం ట్రైన్ చేసిన తర్వాత, వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో విల్ స్టార్ట్ ఇట్. పోజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ పోజింగ్లో చిన్న మేజర్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా. మీకు బాడీ కండిషన్ ఎట్లా అనిపించింది అండ్ పోజింగ్ ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయింది, ఇంకా బైసెప్ అండ్ ట్రైసెప్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇక్కడికే వర్కౌట్ని ఎండ్ చేద్దాం. డైరెక్ట్గా కింద పోయి పోజింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పోజింగ్లో ఆడగలుస్తా, పోజింగ్ దగ్గర మాట్లాడదాం. వర్కౌట్ అయిపోయింది. ఇంకా ఈసారి మనది అంటే స్ట్రాంగ్, ప్రతి ఒక్క ఇండివిజువల్కి బాడీలో ఏదన్నా ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది. బీట్ బైసెప్, ట్రైసెప్, షోల్డర్, చెస్ట్ ఏదైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జెనెటికలీ గిఫ్టెడ్ ఉంటుంది. సో నాకు నా బాడీలో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ నాది బ్యాక్ స్ట్రాంగ్ అని. బ్యాక్ అండ్ బైసెప్ ఇవి 2 స్ట్రాంగ్ ఉంటాయి. బైసెప్ ఒకవేళ చూస్తే నా ఆర్మ్స్, నా ట్రైసెప్ అండ్ బ్యాక్ డబల్ బైసెప్ పోజ్ ఎప్పుడైతే పెడతానో దానిలో మనం డామినేట్ చేసి పడేస్తాం. సో అది నా సైడ్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ అన్నట్టు, లైక్ నేను ఖచ్చితంగా మాక్ చేస్తా బ్యాక్ డబల్ బైసెప్లో అని. మీకు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటిది అనేది కూడా కింద కామెంట్ చేయండి చూసిన తర్వాత. నేనైతే ఇప్పుడు పోజింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది మన పోజింగ్ రూమ్. అంటే ఇక్కడ యోగా, జుంబా, డ్యాన్స్ అన్నీ చేస్తారు మన జిమ్లో. సో మధ్యాహ్నం టైంలో మోస్ట్లీ ఖాళీ ఉంటుంది, అక్కడ ఒక స్పీకర్ ఉంది. సో మ్యూజిక్ కనెక్ట్ చేసుకొని విల్ డూ అవర్ పోజింగ్. మ్యూజిక్ ఇక్కడ పెడితే కాపీరైట్ వస్తుందని తెలుసు, సో అది పెట్టాం మనం. బాడీ కండిషన్ అవన్నీ చూడండి, ముందలు చూడండి, చెప్పి వేస్ట్ అంతే చెయ్యి. సో మనోడు పోజింగ్ ప్రాక్టీస్ చేస్తుంది చిన్నగా. పోజింగ్ అక్కడ చేస్తుంది, వీడు చిన్న కథలు తెంచాం. సో ఈ మూవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం స్లోగా చేయాలి. నేను నిన్న ఈశ్వర్ని అడిగిన, మన పోజింగ్ కోచ్ని కూడా అడిగిన. పోజింగ్ ఫ్లో కరెక్ట్ ఉంది, స్మూత్ ఉంది, కాకపోతే మనం చేసే ప్రతి ఒక్క మూమెంట్ని కనీసం ఒక 5 to 6 seconds హోల్డ్ చేయాలి స్టేజ్ పైన. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సైడ్ చెస్ట్, ఫ్రంట్ డబల్ బైసెప్ ఏదైనా చేస్తున్నా,
సో దానిలో మనము జడ్జెస్కి టైం ఇవ్వాలి మన బాడీని చూడడానికి. సైడ్ చెస్ట్ చేసినప్పుడు ఇట్లానే డైరెక్ట్ ఇట్లా అనేసినాం అనుకో వాళ్ళకి చూడడానికి టైం దొరకదు. సో వీ షుడ్ గివ్ దట్ టైం. ఇంకా ఇప్పుడు నేను ఆకాష్ పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాం, అది కూడా చిన్న క్లిప్ పెట్టేస్తా చూడండి ఎట్లా అనిపించింది అనేది. కింద ముచ్చట చెప్పండి. బాడీ కండిషన్ ఫస్ట్ థింగ్, బాడీ కండిషన్ ఎట్లుందో చెప్పండి. రోలింగ్ ఇన్ 3, 2 and 1. సో ఓవరాల్ మన పోజింగ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఆకాష్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాడు స్టార్టింగ్తో కంపేర్ చేస్తే ఇప్పటికి. బాడీ వైజ్ ఆయన బాడీ వెయిట్ చాలా తక్కువ, బట్ స్టిల్ ఈజ్ లీన్ అండ్ రిప్డ్ ఎనఫ్. కాంపిటీషన్కి మాత్రం మంచి కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఆకాష్ ఈశ్వర్ కేటగిరీలో ఆడతాడు, నేను కౌశిక్లీ కేటగిరీలో ఆడతా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడైతే కండిషన్ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ బెటర్ డే బై డే. ప్రతిరోజు బాడీ కొంచెం 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 చేంజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కండిషన్. ఒకసారి ఆకాష్తో కూడా మాట్లాడదాం. పోజింగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆకాష్ది కూడా పోజింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. నేను చూస్తున్నా ఫస్ట్లో మనకు పోజింగ్ రాకపోతుండే చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం, లైక్ అరే హార్నోల్డ్ పోజ్ కోసం అని ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి దాని నుంచి బాగా కష్టపడుతుండు. సో ఓవరాల్ మెల్లమెల్లగా చేసుకుంటా ఇంప్రూవ్ అవుతున్నాడు ఇంప్రూవ్ కూడా. అండ్ కామెంట్స్లో ఆల్ ద బెస్ట్ ఫర్ ఐసియన్ అది దాని కామెంట్లో సపోర్ట్ చూపించండి. మీరు అయితే ఇట్లానే రా సెషన్స్ వీడియోస్ షూట్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇద్దరం కలిసి రా సెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం ఇక ముందల. సో బ్రో ఇప్పటి వరకు టోటల్ నువ్వు ఎన్ని కేజీస్ డ్రాప్ చేసినావు? ఈ ప్రెప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని వీక్స్ అవుతుంది? ఎంత వెయిట్ డ్రాప్ చేసినావు? అండ్ ఏంది కథ చెప్పు. ప్రెప్ స్టార్ట్ చేసి ఒక 8 వీక్స్ అవుతుంది. 8 వీక్స్లో 8 వీక్స్లో 6 kgs డ్రాప్ చేసాం. 6 kgs డ్రాప్. 8 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 2 months. 2 monthsలో 6 kgs అంటే మంత్కి 3 kgs ఉన్నాను యావరేజ్. ఇంకా పీక్ వీక్ ఎంత? పీక్ వెయిట్ ఆన్ స్టేజ్ వెయిట్ 52 kg. ఇప్పుడు 53. 53 kgsకి ఎట్లున్నాడు చూడు ఒకసారి చూడండి మీరు. బేసిక్గా ఇప్పుడు అరే నా వెయిట్ 65, నా వెయిట్ 53, బట్ స్టిల్ మస్కులర్గా ఎక్కువ కనిపించడానికి రీజన్ హైట్ విల్ యాక్చువల్లీ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ఓవరాల్ బాడీ. ఇప్పుడు ఫిట్స్ అయితే హైట్, పవన్ హైట్, ఇంకా ఈయన హైట్, ముగ్గురిది సేమ్ హైట్ ఉంటుంది ఆల్మోస్ట్. సో మస్కులారిటీ చూడాలా మీరు. ఈయన 52 హైట్, వెయిట్ ఇప్పుడు 52. ఒకవేళ ఇదే బాడీలో నా బాడీ వెయిట్ ఉంటే ఎట్లుంటుంది జస్ట్ ఇమాజిన్. 65 kgsకి డేంజర్ ఉంటుంది బాడీ. సో హైట్ అనేది చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది మనకు. ఒకవేళ మీరు పొట్టి ఉంటే పెద్ద ఫీల్ కాకండి, ఉంటే బాడీ బిల్డింగ్లో అది ఒక పెద్ద అడ్వాంటేజ్. అది అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ని మీరు పుష్ చేయొచ్చు. హైట్ ఉంటే అరే నేను ఇంత పొడుగున్నా, నువ్వు పొట్టు అనివి, ఇట్లాంటి మాటలు బాడీ బిల్డింగ్లో పనికిరావు. హైట్ ఉంటే వేస్ట్ బాడీ బిల్డింగ్లో, పొట్టి ఉంటేనే పనికి వస్తుంది. సో నేను కూడా పొట్టాను, నేనేం పెద్ద పొడుగు ఉండి 7 feet ఉండి ఏమంటారు జెయింట్ వీల్ అదేంది వాని పేరేమంది కాబట్టి వాని పేరేంది జాన్సీనా, ఇట్లాంటి హైట్లు మనకు లేవు. నేను యావరేజ్ అథ్లీట్ని, యావరేజ్ హైట్ నాది. నా బాడీ వెయిట్ 65 kgs. ఐఎమ్ క్యారింగ్ అరౌండ్ 5'7" నా హైట్. నీది 5'3" అండ్ 5'7". చూడండి జస్ట్ హైట్ తక్కువ ఉంటే అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటు రారా ఒకసారి, ఇటు రా, నువ్వు చెప్తా. ఇటు రా. నీ వెయిట్ ఎంత? 5'2". వెయిట్ 72 kgs, 5'2" హైట్. 5'2"ఆ నీది? 5'3". నేనే నీకన్నా 41, నువ్వు 5'2", 5'3" ఎట్లా అయిందో? చలో 5'4".
5'4" in height, body weight 82 kgs. So just imagine if this guy comes to 65, ప్యూర్ ఫ్యాట్ లాస్ చేసుకుంటా డేంజర్ అవుతాడు. అయ్యో అంటే ఆబ్వియస్లీ బ్రో కండిషన్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కనిపిస్తూనే ఉంది. కౌశిక్ క్లయింట్స్ అంటే డెఫినెట్లీ దే విల్ డూ బెస్ట్ ఆన్ స్టేజ్, రైట్? సో నువ్వు కూడా ఖచ్చితంగా గట్టిగా ఇస్తావు అని అనుకుంటున్నా. కాంపిటీషన్ మన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా 34 days అవుట్, 36 days ఉంది. వీల్ కిల్ ఇట్, వీల్ డూ అవర్ బెస్ట్ ఫర్ షూర్. సో ఆల్ ద జోక్స్ అపార్ట్, వీడు నా చెడ్డి దోస్త్, స్కూల్ ఫ్రెండ్ భువన్ చెట్లపల్లి. సో వీడు నాకు ఇప్పుడు వీడియోస్ తీయడానికి హెల్ప్ చేస్తున్నాడు మన కాంపిటీషన్ ప్రెప్కి. మొన్నటి దాకా ఒకడు వినోద్ అని ఉంటుండే, రే నువ్వు వీడియో చూస్తుంటే నీకు చెప్తున్నా యు ఆర్ టూ బ్యాడ్ బ్రో, నిజంగా నువ్వు నన్ను బాగా హర్ట్ చేసినావు, పర్సనల్గా మెంటల్గా మస్తు డిస్టర్బ్ అయినా నీ వల్ల. సో అదంతా పక్కన పెడితే ముచ్చట, వీడు నాకు వీడియోలు చేయడానికి హెల్ప్ చేస్తాడు. వీడు నేను స్కూల్లో క్లాస్మేట్స్ ఉంటుండే, రూమ్మేట్స్ ఉంటుండే, బెంచ్ మేట్స్ ఉంటుండే. వీడు అమ్మాయిలతో బాగా మాట్లాడేటోడు అప్పట్లో. అరే ఇవన్నీ నువ్వు నా మీద ఎందుకు చెప్పే చేస్తావురా? కొంచెం అప్పట్లో బాగా మాట్లాడేటోడు, క్లాస్లో అందరు పోర్లను గెలికేటోడు, పక్క కూర్చొని మాట్లాడుకుంటా. నాకు అప్పట్లో బాగా సిగ్గు. మా సార్ ఒకడు ఉంటుండే, తెలుగు సార్ ఉంటుండే. నేను అమ్మాయిలతో మాట్లాడితే ఎత్తుపల్లి వేసుకొని వచ్చి కిటికీలకి వచ్చి అని చూస్తాడు. ఇది గుర్తుందా? అదే ఇస్తుడే ఎప్పుడు పల్లెల్లో అని చూస్తుండే, ఇట్లా అనేటోడు. అదే పొద్దున్నే బొట్టు పెట్టుకొని బట్టతాలు వేసుకొని పూజలు చేసేటోడు. మొత్తం కథ వేరే ఉంటుండే అప్పట్లో. సో నేనేం తక్కువ చేసి మాట్లాడతాను, కించవరిచి మాట్లాడుతాను, జస్ట్ ఒక ఫన్. ఓకే, సో అట్లా బాగా ఫన్ ఉంటుండే. అమ్మాయిలతో బాగా మాట్లాడాడు. నేను అమ్మాయిలతో మాట్లాడితే నాకు కొంచెం భయం ఉంటుండే. ఆ టైంలో నేను మా ఫ్రెండ్ ఒక అకౌంట్ తీసుకొని, ఫేక్ ఐడి తీసుకొని క్లాస్లో ఒక పేరు ఆడుకున్నాడు. క్లాస్లో ప్రతి ఒక్కరిని బుక్ అయ్యేటోడు. ఆమె వచ్చి ఇంగ్లీష్లో నెక్స్ట్ డే హలో వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ థింక్ ఎంజాయ్ ఫైన్ గో 6 pack నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అప్పట్లో. మనం పెద్ద తోపుతురం కాదు, బచ్చాకాలం అప్పట్లో 7th or 8th class ఉండే. నాకు ఇంగ్లీష్ రాదు బేసిక్గా. ఆమె వచ్చి ఇంగ్లీష్లో స్టైల్గా మాట్లాడుతున్నాయి. నాగేంద్ర బాయ్ నాకు బొచ్చు కూడా అర్థం కానీ లైట్ తీసుకున్నాను. ప్రిన్సిపల్ పిలిచి నీకు పోలీస్ కంప్లైంట్ అయింది, లౌడ్ అయిందని కదా. అదంతా పార్ట్, దట్ ఈస్ అ పార్ట్. అయితే ఫస్ట్ నేను చెప్పని ఇప్పుడు ఈ స్టోరీ మీకు అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, లైఫ్లో కొంచెం బుగ్గ తెంగడం ఇంపార్టెంట్. ఎవరినైనా మీ దోస్తు వాళ్ళని బుగ్గ తెంగాలి ఖచ్చితంగా. ఎప్పుడు సైలెంట్ కూర్చొని సీరియస్గా ఉండడం. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, ఓకే, అందరికి ఇంట్రోవర్ట్ కాదు. దోస్తుల ముందు నేను మస్తు ఓపెన్ ఉంటా, మంచిగా మాట్లాడతా, మస్తు కుల్లా ఉంటా. ఇంట్రోవర్ట్ అనేది జస్ట్ కొత్త వాళ్ళతోటి, కొత్త జనం కలిసినప్పుడు బయట వాళ్ళకి, అది అట్లా. సో వీడియోలు తీస్తాడు మనకి ఇప్పటి నుంచి. ఈ ముచ్చటం ఎందుకు చెప్తున్నా అంటే, వీనికి కెమెరా ముందు మాట్లాడాలంటే కొంచెం భయం అవుతుంది. భయం ఏం లేదు, వీని గురించి చెప్పాలి. ఒకసారి స్కూల్ ఇట్లనే చేసిండు. చెప్పు స్కూల్ బయట ఆ గేమ్ ఏందిరా, పత్తలు ఆడతారు చూడు, పత్తలు ఆడుతుందని వీడు చూసిండు, వీడికి నచ్చలేదు. వీడేం చేసిండు, స్కూల్లో ఫోన్ తీసుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. చేసి ఇట్లా పత్తలు ఆడుతారు, మీరు ఏం చేస్తారు అని చెప్పి పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈవినింగ్ వరకు పోలీసు వాళ్ళు స్కూల్లో ఉన్నారు. మేము ట్రిప్కి పోయినాం, అప్పుడు అందరికి ఫోన్స్ అలౌడ్ ఉండే. 10 days ట్రిప్ రాజస్థాన్ వెళ్ళినాం, నార్త్ ఇండియా మొత్తం ట్రిప్ వేసి వచ్చినాం. సో ఆ టైంలో నా దగ్గర ఫోన్ ఉంటుండే, లైక్ ఐప్యాడ్ ఉంటుండే. సో ఫోన్ వాడినాము, అంత కథ అయిపోయింది. తర్వాత నేను మా ఫ్రెండ్ మహేష్ అని ఇంకొకటి ఉంటాడు క్లాస్మేట్, ఇద్దరం కలిసి ఇట్లా ఏదో జీవితం లేదో మొడవరిచిపోయినట్టు ఇట్లా కిందికి వంగి తలక ఇట్లా కిందికి పెట్టి ఒక వీడియో పెట్టినాం. బ్యాక్ టు సెంట్రల్ చేయాలని ఒక పోస్ట్ పెట్టినాం. దానిలో నేను పెట్టిన అంతా మంచిగానే ఉంది కథ. లాస్ట్కు ట్యాగ్ చేసిన స్కూల్ని. ట్యాగ్ ఎందుకు చేసినాం, లొకేషన్ పెట్టి స్కూల్ని నీట్గా ట్యాగ్ చేసి బ్యాక్ టు సెంట్రల్ చేయాలని పెట్టినాం. ఆ అకౌంట్ ప్రిన్సిపల్ హ్యాండిల్ చేస్తాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో, భాస్కర్ మేకలో ఏదో ఉంటుండే, ఆయన పేరు కూడా గుర్తుంది నాకు, భాస్కర్ అని ఒక ఆయన ఉంటుండే ప్రిన్సిపల్. సో ఆయన దగ్గర ఉండే అకౌంట్. నేను ఆ పోస్ట్ పెట్టినో లేదో చూసి పిలిచిండు, డైరెక్ట్ గేమ్ ఆడుతుండే. నీ దగ్గర ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, నార్మల్గా ఎట్లా అడిగినంటే హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో, వాట్సాప్ ఎట్లా అనిపిస్తుంది, నీ కాలేజ్ అంతా మంచిగానే ఉందా, గుర్తుంది, ఎస్ సార్ అంతా బాగానే ఉంది అంటే, ఫుడ్ అంతా ఓకేనా అంటే ఓకే అన్న, హాస్టల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సార్ అంతా ఆల్ పర్ఫెక్ట్ అంటే, మరి పోస్ట్ ఎందుకు పెట్టినవరా పూకా అన్నాడు. కథం, ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు ఆ టైంలో. సో అట్లా చాలా లంగా పనులు చేసినాం, చాలా బుగ్గ తెంగినాం, చాలా చేసినాం. ఆ టైంలో కూడా మనం ఏం తక్కువ కాదు, మస్తు చేసినాం ఎంటర్టైన్మెంట్ వైస్. అప్పుడు ఇంకెక్కువ ఉండే. యూట్యూబ్లో నేను ఎంటర్టైన్మెంట్ ఎందుకు ప్రమోట్ చేయాలంటే, నాకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఫాలోవర్స్ గెయిన్ చేయాలా, సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయాలని నాకు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా ఒక క్వాలిటీ కంటెంట్, ఒక కంప్లీట్ జాన్రో రిలేటెడ్. ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఓన్లీ ఫిట్నెస్. మన చుట్టుపక్కల ఎట్లాంటి దోస్తులు ఉంటే మనం అట్లా పెరుగుతాం కదా. వీనికి తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, సో నాకు కూడా కాలేదు. ఒకవేళ వీడు అప్పటి నుంచే సిగరెట్లు ముందు తాగి వచ్చారే ఓ సిగరెట్ తాగరా అంటే మేబీ ట్రై చేస్తుండేనేమో, దానివల్ల నేను మొడవరిచిపోతున్నామో. ఈ వాటికి జిమ్ రాకపో, ఈ కంటెంట్ రాకపో, వీడియోలు రాకపో. సో సేమ్ థింగ్. సో మేక్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ గుడ్ లైక్ దిస్. మీ ఫ్రెండ్స్ మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు.
ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్, రైట్? సో జిమ్లో కూడా మీరు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోండి, ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోండి, రెగ్యులర్గా ట్రైనింగ్ చేసేటోళ్ళతోటి పరిచయం చేసుకొని వాళ్ళతో వర్కౌట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్. సో సారీ ఫర్ దిస్ లాంగ్ లెంత్, లాస్ట్లో ఒక 3-4 minutes సోది పెట్టినందుకు సో సారీ. ఇది జస్ట్ ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పర్సనల్ వీడియో. సో చూస్తే చూడండి, అలవాటు లేని వాళ్ళు ఇక స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ గురించి కూడా డెఫినెట్లీ కొంచెం మాట్లాడాలా. అండ్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎటువంటి టాపిక్ మాట్లాడాలి ఇప్పుడు? మొత్తం దోస్తులు, కాంపిటీషన్, ప్రెప్, పోజింగ్, బాడీ బిల్డింగ్, వర్కౌట్ ఇంప్రూవ్మెంట్స్, కొంచెం ఫన్ ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. సో విత్ దట్ బీయింగ్ సెడ్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.